యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శోభ, అపార్థం చేసుకోను, కానీ నువ్వెలా ఉన్నావో అలా నీ చెల్లెలు లేదు. తనకు కొంచెం కూడా సంస్కారం లేదు. అక్క, సంస్కారం లేనిది కాదు, మాట కొంచెం కటు అంతే. మనసుకేదనిపించినా నిస్సంకోచంగా చెప్పేస్తుంది. అదేంటంటే అక్క, తను చిన్నప్పటి నుంచి కలగన్నది బాగా డబ్బు సంపాదించాలని, గొప్ప వ్యక్తి కావాలని. ఇక ఈ ప్రభావం అంతా దానిదే. అది మంచి విషయమే, కానీ ఈరోజు నేనేం చేశానో దాని గురించే నేను ఇలా అన్నాను. బాగుంది, మీరు వింతగా మాట్లాడుతున్నారు. అంటే మీ అన్న కొడుకు భీమ్రావ్ తను కలలు కంటున్నాడు, గొప్పవాడు కావాలనుకుంటున్నాడు. అది మీకు చాలా ఒప్పు అనిపిస్తుంది. కానీ ఈ శోభా చెల్లెలు ఆర్తి తను కలలు కంటే గొప్ప వ్యక్తి కావాలనుకుంటే అది మీకు తప్పుగా అనిపిస్తుందా? పైగా ఎంత తప్పుగా అనిపించిందంటే తన మీద ఆరోపణ చేసేంత. ఆహా, మీ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది మీకు అర్థం కాదులే. అసలు ఎందుకు అర్థం చేసుకోము? అయినా అర్థం చేసుకోకుంటే అర్థమయ్యేలా చెప్పు. అసలు భీమ్రావ్ గొప్ప వ్యక్తి కావాలన్న కళ, అలాగే ఆర్తి గొప్ప వ్యక్తి కావాలన్న కళ ఎలా వేరు? ఇక నా దృష్టిలో అయితే భీమ్ ఇంకా ఆర్తి ఇద్దరూ సమానమే. అలాగే ఇద్దరు కంటున్న కళలు సమానమే, కేవలం పద్ధతులు మాత్రమే వేరు. ఇక నాకు తెలిసినంత వరకు భీమ్రావ్ పద్ధతి కంటే ఆర్తి పద్ధతే ఎక్కువ సరైందని, అలాగే ఎక్కువ పనికొస్తుందని. జోకు అన్నా, మీరిక్కడి నుంచి వెళ్ళండి. విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? ఇక మీరా అక్క ఏం చెప్తోందో అది పూర్తిగా సరైందే. అది ఆమె హక్కు. అదంతా సరే, కానీ ఇదెప్పుడు అర్థం చేసుకుంటావు? భీమ్ని సమర్థించే వాళ్ళందరూ కేవలం ఒకేలాంటి వాళ్ళని. ఎవరైనా భీమ్ కంటే ముందుకు వెళ్ళిపోతుంటే అది ఇక్కడున్న వాళ్ళు ఎవరూ భరించలేరు. అలాగే నా భర్త శత్రువులు కూడా ఒకలాంటి వాళ్లే. నా భర్త తనను తాను ఎప్పుడు గొప్పగా అనుకోరు. ఆయన ఎప్పుడు వ్యక్తి కంటే ఎక్కువగా సమాజాన్ని గొప్ప అనుకుంటారు. తనకు సమాజ అభివృద్ధి గురించి బెంగ ఉంటుంది. ఆయనిలా చేతిలో మిఠాయి డబ్బా పట్టుకుని మిగిలిన వాళ్ళకంటే తనే గొప్పని ఎప్పుడూ ఎగిరి పడరు. ఆయన పోరాటం చేస్తారు. ప్రతి ఒక్కరి పళ్ళెంలో ఆకలిని తీర్చడం కోసం రొట్టెలు ఉండాలని. ఇక మీరు ఇక ఇంకేం వద్దు, లోపలికి పద. లోపలికి ఎందుకు వెళ్ళాలి? మాట్లాడనివ్వండి. ప్రతి చోట మీరు నా నోరు మూయించలేరు. వీళ్ళు నోటికి ఏమనిపిస్తే అలా మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. మీరెవరిని ఒక్క మాట కూడా అనరుగా. ఇలా మౌనంగా నేనుండలేను. నేను మాట్లాడతాను. శోభ పిన్ని, మీ చెల్లెలొచ్చిందిగా, తనకు కూడా నచ్చ చెప్పండి. నా భర్తకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనొద్దని. ఈరోజు నేను హద్దులో ఉండి తననేమీ అనలేకపోయాను. కానీ ప్రతిసారి అలా జరగదు. రమక్క, నేను అనుకున్నది ఏంటంటే నేను పిన్ని వెళ్ళిన తర్వాత అందరికీ మిఠాయిలు పంచుదామని. కానీ పిన్ని భీమన్నకు వ్యతిరేకంగా అలా మాట్లాడిందంటే, దానికి మీకు ఇంత కోపం వచ్చిందంటే ఇక నాకు ఈ మిఠాయిలు వద్దు. దీపక్, ఎందుకు ఇలా చేసావు? ఇలా ఒకరిచ్చిన మిఠాయిల్ని పారేయకూడదు నాన్న. పట్టుకో. తనకేదొప్పనిపించిందో అదే చేశాడు. ఇక నాకు తెలిసి దాన్ని కూడా గౌరవించడం మంచిది. చూసారా, భీమ్ ఇంకా రమా కోసమని
అంత ఖరీదైన మిఠాయి పారేశాడో చూశారు కదా. ఇక ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ భీమ్ ఇంకా రమ ఇద్దరూ నీ ఇంటికే నష్టం కలిగించడం మొదలు పెట్టేశారు. తను మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మీరు లండన్ వెళ్ళి చదువుకోలేరంట. అది వింటే నేను భరించలేకపోయాను. భరించలేకపోయాను అంటే ఏంటి అర్థం? బాధ అనిపించిన ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవటం మంచిదవుతుంది. రమా, నేను ఈరోజు నిన్ను కొంచెం ఎక్కువే అన్నట్టున్నాను కదా. ఇది ఈ లెక్క నాకు అర్థం కావడం లేదు. కొంచెం చెప్తారా? చాలా కష్టంగా ఉంది. నాకు తెలుసు నీకు కోపం వచ్చిందని. ఈ లెక్క చెప్పొచ్చు కదా. చదువుకునే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలారా, 0.1%, అలాగే 0.01% చాలా తేడా ఉంది. ఈ 0.1 తర్వాత సున్నాలు ఎంత ఎక్కువగా ఉంటే సంఖ్య విలువ అంతగానే తగ్గిపోతూ వస్తుంది. ఇక ఈ ప్రశ్నకు జవాబు నేను ఇక్కడ రాసిస్తాను. నువ్వొకసారి చదువుకో. ఇదిగో, ఒకసారి చూసుకో. అయినా సరే నీకు అర్థం కాకుంటే నన్ను మళ్ళీ అడుగు. చూడండి, లెక్కలేనని సున్నాలు పెట్టినా కూడా ఎలాంటి మూల్యం ఉండదో. మీ కళల్ని, ప్రతిభని అవమానించే వాళ్లకు నా జీవితంలోనూ అలాంటి మూల్యమే ఉంటుంది. వాళ్లకు మన జాతి వాళ్ళు ఎవరికీ తక్కువ కాదని, ఆ విషయంలోనే కదా మనం పోరాటం చేస్తున్నాం. మనకు కూడా ఒక గుర్తింపు ఉందని. కానీ ఈ విషయంలో నేనెవరితోనూ పోరాడను. నా భర్త ఏంటో, ఆయనేం చెయ్యగలరో ఒకరోజు వాళ్లే కళ్ళారా చూస్తారు. రమా, ఇలా ప్రతిసారి కళ్ళారా చూపించటం అంత తేలికేం కాదు. అందరికీ తమకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. ఇక ఆ అభిప్రాయాలు సమయంతో పాటు మారిపోతూ ఉంటాయి. రెండు రోజులు గడిచిపోయాయి కరుణ. ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? చాలు, ఇక నిద్రలే. ఒకప్పుడు నేను ఎక్కువసేపు నిద్రపోతే అది నీకు ఏమాత్రం నచ్చేది కాదు. నువ్వేమని దానివి ఇలా ఎక్కువసేపు నిద్రపోవడం అంత మంచిది కాదని. కానీ ఇప్పుడు నువ్వు 2 రోజులుగా నిద్రపోతూనే ఉన్నావు కరుణ. అది నాకు నచ్చుతుందా? చూడు, ఒకవేళ ఇప్పుడు నా మాట వినలేదనుకో,
మళ్ళీ నిన్ను కోప్పడతాను, వింటున్నావా? నీ మొండితనాన్ని వదిలిపెట్టు. ఇక నిద్రలోంచి లే. తర్వాత నేను నిన్ను పానీపూరి తినిపించడానికి తీసుకెళ్తాను. ఇట్లు నీ భర్త బాలా. కరుణ, నేను నీకోసం ఇలాగే రోజు ఒక ఉత్తరం రాస్తాను. ఎప్పటిదాకా రాస్తానంటే నువ్వు పూర్తిగా స్పృహలోకి వచ్చేదాకా. ఇక నువ్వు ఎప్పుడు లేస్తావో అప్పుడు నా ఈ ఉత్తరాలన్నీ ఒకేసారి చదువు. అయ్యో, నేను మర్చిపోయాను, నీకు అసలు చదివే రాదు కదా. నువ్వు తొందరగా కోలుకో. తర్వాత నేను స్వయంగా నీకు ఒక్కొక్కటిగా ఉత్తరాలన్నీ చదివి వినిపిస్తాను. నువ్వు నిద్రలోంచి లే కరుణ, పంతం పట్టకు. ఇక తొందరగా లే. బాలా అన్నయ్య, మీరు చదివి వినిపించాల్సిన అవసరం లేదు. ఇక ఈ మరిది ఎప్పుడు పనికొస్తాడు బాలా అన్నయ్య? మీ ఉత్తరాలన్నిటినీ నేను చదివి వినిపిస్తాను. బాలాబావా, ఈరోజు మీకు ఇష్టమైన కూర వండాను, అందుకే తీసుకొచ్చాను. తినండి. అక్కకు చాలా త్వరలోనే నయమవుతుంది, కానీ అంతవరకు ఆమెను చూసుకోవాలంటే మీ గురించి కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది కదా. భోజనం చేయండి. అయ్యగారు, కరుణ ఇప్పటికీ స్పృహలోకి రాలేదు. కానీ ఈరోజు కాకుంటే రేపు ఒకవేళ తన స్పృహలోకి వచ్చిందంటే తను మళ్ళీ ఆ భీమ్రావు పాటే పడుతుంది. అయ్యగారు, ఇప్పుడు బాలా కూడా భీమ్ను ఒకప్పటికంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అంటే అంతా కలిపితే ఆ భీమ్రావు ప్రభావం ఇంకా ఎక్కువైపోతుంది అయ్యగారు. చూడు జోకు, కరుణ తెలివిలేంది ఇప్పటికీ ఎప్పటికీ తన వల్ల పెద్దగా ఒరిగేదేముండదు. కానీ ఒకటి, బాలా మారిపోవడం, దానివల్ల మనకు ప్రభావం పడచ్చు. ఇప్పుడు మనం ఇంకేదైనా ఆలోచించాలి. భీమ్ మార్గంలో ఏదైనా కొత్త అవరోధాన్ని సృష్టించాలి. కానీ ఏం చేయాలి? ప్రచండదేవ్ గారు, ఇక్కడ కాదు అక్కడే ఉంది. అవరోధం దొరికింది. జోకు, అది బస్తీకి ఒక అమ్మాయి వచ్చింది కదా, తన పేరు ఏమని చెప్పావు? ఆర్తి. ఆర్తి. తనను భీమ్కు వ్యతిరేకంగా నిలబెట్టావు. అంత చక్కబడుతుంది. భీమ్ అందరికీ మార్గం చూపిస్తాడు కదా, అందరికీ మార్గదర్శకుల్లా మారి తిరుగుతుంటాడు కదా. ఇంకా ఏమంటాడు? వాడి మార్గంలో నడిస్తేనే అందరికీ మేలు కలుగుతుందని. కానీ ఆర్తి ఏం చేసింది?
ఆర్తి స్వయంగా ఒక మార్గాన్ని సృష్టించుకుంది. ఆ మార్గంలో నడుస్తూ నడుస్తూ చూడు, ఈరోజు ఎక్కడి నుంచో ఎక్కడికో చేరింది. అందరి ముందు ఇది రుజువు చేయి. ఆర్తి పాటిస్తున్న మార్గం భీమ్ చూపించిన మార్గం కంటే ఎంతో నయమని. అర్థమైందా? అర్థం కాలేదు బాబు గారు. నేను నీకు చెప్తాను జోకు, గుర్తు చేసుకో. ఆ రోజు రమ నీకేమని చెప్పింది? నా భర్త తనని తాను ఎప్పుడు గొప్పగా అనుకోరు. ఆయన ఎప్పుడు వ్యక్తి కంటే ఎక్కువగా సమాజాన్ని గొప్పదనుకుంటారు. సమాజాభివృద్ధి గురించి ఆయన ఆలోచిస్తారు. ఆయన ఇలా చేతిలో మిఠాయి డబ్బా పట్టుకుని తను మిగతా వాళ్ళకంటే గొప్పని ఎప్పుడూ ఎగిరి పడరు. ఆయన పోరాటం చేస్తారు. ప్రతి ఒక్కరి కడుపు నిండాలని ఆయన పోరాటం చేస్తారు. గుర్తొచ్చిందా? వచ్చిందే గారు. ఇక నువ్వు చేయాల్సిన పని ఇదే. మీ వాళ్ల దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని వివరించాలి. ఆ భీమ్రావు బతికే పద్ధతి ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పని. అతను బతికే పద్ధతి ఇదా? చదువుకోవడమే కదా, ఎప్పుడూ వాదించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, మాలాంటి పెద్ద జాతి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం. కానీ వీటన్నిటి వల్ల వాడేం పొందగలిగాడు? ఏమీ లేదు. అలాగే తను ఆర్తి ఉంది కదా, తన బతికే పద్ధతిని చూడు. ఉన్నవాళ్ల సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉంటుంది. ఇక నువ్వే ఆలోచించు, వాళ్లకు వివరించు. ఎవరి మార్గం స్పష్టంగా ఉందో, అలాగే ఎందులో ఎక్కువ ప్రయోజనం ఉందో. జోకు, ఆ ఆర్తి అనే పేరుగల రేఖను ఎంతగా పెద్దగా గీయాలంటే దాని ముందు భీమ్రావ్ అనే పేరుగల రేఖ ఎప్పటికీ శాశ్వతంగా చెరిగిపోవాలి. ఇక ఈ పని నువ్వు, జనార్దన్, హితేష్ మీరు కలిసి చేయాల్సి ఉంటుంది. మేమిద్దరం ఎలా అయ్యగారు? కంగారు పడకు. మేమున్నాం కదా సహాయం చెయ్యడానికి. ఎల్లప్పుడూ. ఏమైంది? ఇప్పుడైనా అర్థమైంది కదా? అయింది బాబు గారు, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భీమ్రావ్ తనని తాను నాయకుడని, మహానాయకుడని రుజువు చేయడంలో పడిపోయాడు. తన ముందు ఆర్తిని నాయకి, అలాగే మహానాయకి అని రుజువు చేయాలి. శభాష్. సరే అయ్యగారు, ఇక నేను వెళ్తాను. మూర్ఖుడా, వట్టి చేతులతో వెళ్తావా? ఇదిగో, ఇది జనార్దన్ది, ఇది హితేష్ది. ఇక వెళ్ళు. అన్నట్టు వెళ్తూ వెళ్తూ ఇది ఆలోచిస్తూ వెళ్ళు. ఆర్తి స్థాయి ఎంత ఎత్తుకు ఎదిగితే మీ అందరికీ డబ్బులు అంతగా పెరుగుతాయి. సరేనా? అలాగే బాబు గారు. వస్తానయ్య గారు, వస్తాను బాబు గారు. పనికి రాని చవట. అమ్మా, పిన్ని అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈరోజు ఆవిడ భీమన్నయ్య అలాగే రమ్మక్క విషయంలో ఏం చేసిందో అది చూశాక నాకు పిన్ని ఏమాత్రం నచ్చడం లేదు. రేపటి నుంచి ఆవిడతో అస్సలు మాట్లాడను. దీపక్, అలా అనకూడదు. తను నీకు పిన్ని కదా, అలాగే తనకి తెలీదు భీమ్ రమా గురించి. అందుకే తనకేమనిపించిందో అదే మాట్లాడింది. అయినా మీ పిన్ని అలాగే మాట్లాడుతుంది. ఎందుకలా మాట్లాడుతుంది? తప్పు కదా. చూడు దీపక్, ఆర్తి ఏ పెద్ద ఆంగ్లేయ ఆఫీసర్ దగ్గర పనిచేస్తోందో భీమ్ రమా ఉండే ఈ బస్తీకి, ఈ పోరాటాలకు చాలా దూరంగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా బ్రతుకుతోంది. అందుకే తనకు అర్థమే కాదు భీమ్కున్న భావాలు, తన పోరాటాలు. అందుకే తనకేమనిపించిందో అదే అనేసింది. అయినా తను ఆలోచించుకోవాల్సింది. సరే సరే, నీకు మీ పిన్ని మీద కోపంగా ఉందా? అవునమ్మా. సరే, తను వచ్చినప్పుడు తనకు నేను నచ్చ చెప్తానులే.
సరేనా? సరే అమ్మా. సరే, ఇక నువ్వు చదువుకో. రండి రండి, అందరూ బయటకు వచ్చేయండి. ఈరోజు మనందరికీ ఒక కొత్త ఉదయం.